ఎప్పటి నుంచో ఇక్కడ ఇంచుమించుగా దగ్గర 2.5 years 3 years నుంచి మనం ఇక్కడ సాధన చేస్తాం, యోగ సాధన. మరి అటువంటిది చాలా వాల్యుబుల్ అయినటువంటి అకామిడేషన్ మనకి ఇచ్చినటువంటి విక్రమ్ హాస్పిటల్ అధినేత గంటి వెంకట సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు ఇక్కడ. మరి ఆయనకి కూడా స్వాగతం సుస్వాగతం. అట్లాగే మన సురేష్ కుమార్ గారు, కిషోర్ గారు కూడా వచ్చి ఉన్నారు. అలాగే మన నాయకులు అందరూ పేరు పేరు ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం. మరి ఈ కార్యక్రమం మొట్టమొదటిగా స్టార్టింగ్ ప్రేయర్ చేసిన తర్వాత నెమ్మదిగా ఆసనాస్ ప్రాణాయామాస్ అలాగా స్టెప్స్ వైజ్గా వెళ్దాం. తర్వాత ముఖ్యమైనటువంటి అతిథులు ఎవరైతే వచ్చున్నారో వాళ్ళ యొక్క స్పీచ్ అమూల్యమైనటువంటి ఉపన్యాసాన్ని విని తర్వాత మిగతా కార్యక్రమాన్ని మనం చూద్దాం. సో దాంట్లో భాగంగా చక్కగా అందరూ కూడా కళ్ళు మూసుకొని కూర్చోండి. రైట్, క్లోజ్ యువర్ ఐస్. ప్రశాంతంగా 1-2 నిమిషాలు కూర్చోండి అందరూ కూడా. రండి కూర్చోండి. ఒక మ్యాట్ ఇచ్చి రెండుసార్లు బాగా వర్క్ చేసుకోండి. చక్కగా వేడి చేసిన తర్వాత కలిపే పెట్టుకోండి. అయిపోయిన తర్వాత చేతులు మీరు వెనక్కి పెట్టుకోండి. అందరూ కూడా ఒకసారి మీ నుదుటిని నేల తాకించే ప్రయత్నం చేయండి. శ్వాస వదులుతూ మీ నుదుటిని నేల తాకించడానికి ప్రయత్నం చేయండి. చక్కగా అందరూ కూడా అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకోండి. మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం కోరండి. ఓకే, శ్వాస తీసుకుంటే అలా పైకి లేకండి. ఓకే, అందరూ లేచి నించోండి. చక్కగా లేచి నించోండి. సింపుల్గా ఒక 3 ఎక్సర్సైజ్ చేద్దాం. ఒక హాఫ్ ఫీట్ గ్యాప్ తీసుకోండి. జస్ట్ నెక్ ఎక్సర్సైజ్ చేయండి. ఇన్హేల్ బ్యాక్, ఎక్సెల్ డౌన్. నెమ్మదిగా సూక్ష్మ వ్యాయామం అంటారు. ఎవరైతే థైరాయిడ్తో లావు అయిపోతున్న వాళ్ళు, సన్నమవుతున్న వాళ్ళకి ఈ ఎక్సర్సైజ్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. శ్వాస తీసుకుంటూ శిరస్సు వెనక్కి తీసుకెళ్ళండి. శ్వాస వదులుతూ ముందుకు తీసుకెళ్ళండి. ఓకే, సింపుల్గా నెక్ రొటేషన్ 5+5 చేయండి. నెమ్మదిగా. దీన్ని సూక్ష్మ వ్యాయామం అంటారు. మెడ యొక్క కండరాలు ఏ విధంగా కదలికలు వస్తున్నాయి గమనిస్తూ చేయండి. 5+5 అయిపోయిన వాళ్ళు వ్యతిరేక దిశలో చేయండి. ఓకేనా? చాలు. ఓకేనా? చేతులను ఇలా పెట్టుకోండి, భుజాలపై పెట్టుకోండి. రిస్ట్ రొటేషన్, షోల్డర్ రొటేషన్స్ చక్కగా 5+5 చేయండి. రివర్స్ చేసేయండి. రివర్స్. ఓకేనా? రివర్స్ అయింది కదా, చేతి దించేసేయండి. నడుముపై చేతి పెట్టుకోండి. ఓకే, నా సైడ్స్ సింపుల్గా. శరీరాన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి. సూక్ష్మ వ్యాయామం అనేసరికి కొద్దిగా శరీరాన్ని ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది. అట్లాగే సర్కిల్స్
ఓకే, ఇప్పుడు వ్యతిరేక దిశలో చేయండి. చక్కగా వ్యతిరేక దిశలో నడిమి యొక్క కండరాలు ఎటువంటి కదలికలు వస్తున్నాయి గమనిస్తూ చేయండి. ఓకే, చాలు. రిలాక్స్ అవ్వండి. మీ కుడి పాదాన్ని రైట్లుగా జస్ట్ సింపుల్గా ఫుట్ రొటేషన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ లెగ్ ఆపోజిట్ రొటేషన్స్. ఓకే, నౌ లెఫ్ట్ లెగ్ ఓకేనమ్మా. ఓకే, చక్కగా నిల్చోండి. ఓకే, రిలాక్స్. ఓకే, స్టాండింగ్ ఆసనాస్ ఒక 3 ఆసనాలు వేద్దాం. స్టాండింగ్ ఆసనాస్ ఓకేనండి. ఫస్ట్ కటి వక్రాసనం వేద్దాం. ఒక హాఫ్ ఫీట్ గ్యాప్ తీసుకోండి. చక్కగా మీ కుడి చేతిని షోల్డర్ లెవెల్ భుజంతో సమానంగా లేపండి. ఎడమ చేతిని ఛాతీ దగ్గర పెట్టుకోండి. శ్వాస వదులుతూ అంతే. చక్కగా ఒక 10 దీర్ఘ శ్వాసలు తీసుకోండి. అందరూ కూడా కటి వక్రాసన్. చక్కగా అందరూ కూడా పూర్వ స్థితికి వచ్చేసేయండి. ఇప్పుడు ఎడమ చేతిని స్ట్రెచ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. ఓకే, నౌ ఆల్ ఆఫ్ యూ స్లోలీ ఎక్సేల్ కర్. స్టే దేర్. దీన్ని కటి వక్రాసన అంటారు. వెన్నుముకలో ఉన్నటువంటి ఇంప్యూర్ వాటర్ ఏదైతే ఉందో అది చక్కగా తగ్గుతుంది. మన యొక్క వెన్నుముక స్పైనల్ కార్డ్ చక్కగా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది ఎవరైతే ఇది బాగా చేస్తారో. ఓకే, పూర్వపు స్థితికి రండి. రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు కటి చక్రాసనం వేద్దాం. హాఫ్ ఫీట్ గ్యాప్ తీసుకుంటారు. 2 చేతులు మీ నడుముపై పెట్టుకోండి. శ్వాస తీసుకుంటూ ఒకసారి గమనించండి. చూడండి, శ్వాస తీసుకుంటూ నడుము ముందు తోస్తూ శిరస్సును వెనక్కి తీసుకెళ్ళండి. చూడండి, అంతే. మరి ఎక్కువగా ఇబ్బంది పడకండి. సింపుల్గా ఒక్క 10 దీర్ఘ శ్వాసలు తీసుకోండి. అడుగు భాగంలో చక్కగా ఫ్లెక్సిబిలిటీ ఉండడం కోసం ఏ రకమైన సమస్యలు రాకుండా చేయొచ్చు ఇవి. గుడ్. చక్కగా రిలాక్స్ అవ్వండి. దీనికి కౌంటర్ ఆసనం వేయాలి కాబట్టి ఒక హాఫ్ ఫీట్ గ్యాప్ తీసుకోండి. నడుము కొద్దిగా పెయిన్ వస్తుంది కాబట్టి చక్కగా 2 చేతులు పైకి తీసుకొని శ్వాస వదులుతూ రిలాక్స్గా ఫార్వర్డ్ బెండ్ అవ్వండి. చూడండి, మీ నడుము ఎంత చక్కగా రిలాక్స్ అవుతుందో. సింపుల్గా హెవీగా స్ట్రెచ్ అవ్వకండి. 2 చేతులు ఎవరికైతే 2 పాదాలు అందుతుందో దీన్ని పాదహస్తాసనం అంటారు. పాదహస్త 2 ఒకే సరళరేఖ అంటున్నాయి కాబట్టి పాదహస్తాసనం. ఓకేనా? నిల్చోండి. చక్కగా శ్వాస తీసుకుంటూ పైకి రండి. ఓకేనా? రిలాక్స్ అవ్వండి. స్టాండింగ్ ఆసనాస్ శిఖర దండాసనం అంటారు. శిఖర దండాసనం చక్కగా మనం ఎండాకాలంలో బాగా అలసిపోయి వచ్చినప్పుడు చక్కగా దీన్ని శిథిల దండాసనం అంటారు. ఎప్పుడైతే మనం ఎండలో బాగా అలసిపోయి వచ్చి ఉన్నాం ఇంటి దగ్గర రాగానే మనం ఈ ఆసనలో కూర్చోవాలి. ఈ ఆసనలో కూర్చోవడం ఏమవుతుంది? బీపీ కంట్రోల్ అవుతుంది. అట్లా నెక్స్ట్ మనం బాగా టైర్ అయిపోవడం అంతా కూడా చక్కగా తగ్గుతుంది అన్నమాట. ఓకేనా? రిలాక్స్ అవ్వండి. అట్లాగే ఇప్పుడు కూర్చున్న ఆసనాలు వేద్దాం. ఓకేనా? మరి కూర్చున్న ఆసనాల్లో అత్యంత ముఖ్యమైనది జాను శిరాసనం. జాను అంటే మోకాలు. ఓకేనా? శిరస్సు 2 నలపమన్నమాట అర్థం. ఓకేనా? సో ఫస్ట్ మీరు చక్కగా రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకోండి. మా రైట్ని ఓకేనా సార్? ఒక లెగ్ స్ట్రెచ్ చేసుకోండి. ఓకే, స్ట్రెచ్ చేసుకున్నాక నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ
శ్వాస వదులుతూ పోగబెట్టాలి. ఓకేనా? సింపుల్గా జాను అంటే మోకాళ్ళు ప్లస్ శిరస్సు రెండు టచ్ చేయాలి. జాను శిరాసనం సింపుల్. గుడ్. ఒక్క 5 దీర్ఘ శ్వాసలు తీసుకోండి. చక్కగా శ్వాస తీసుకోవడం విడిచిపెట్టడం, శ్వాస తీసుకోవడం విడిచిపెట్టడం చేస్తున్నారు అక్కడే. ఓకేనా? ఇప్పుడు శ్వాస తీసుకుంటూ చక్కగా పూర్వస్థితికి రండి. స్ట్రెచ్ యువర్ లెగ్. చక్కగా కాలు చాపుకోండి. ఇప్పుడు ఆపోజిట్ చేస్తాం. ఒక ఫోల్డ్ యువర్ ఆపోజిట్ లెగ్. ఇందాక కుడి చేస్తే ఇప్పుడు ఎడమ, ఎడమ చేస్తే కుడి. చక్కగా శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి లిఫ్ట్ చేయండి. శ్వాస వదులుతూ ఫార్వర్డ్ డౌన్. ఎవరికైనా సరే సయాటికాతో ఎవరైనా సరే బాధపడుతున్న వాళ్ళకి చక్కగా ఇది ఉపశమనం ఇస్తుంది. అలాగే మోకాలు నొప్పులు ఎవరికైనా ఉంటే చక్కగా తగ్గుతుంది. జాను శిరాసనం. జాను శిరాసనం. ఓకేనా? గుడ్. చక్కగా రిలాక్స్ అవ్వండి. స్ట్రెచ్ యువర్ బోత్ లెగ్స్. ఇప్పుడు మరొకటి చేద్దాం. కూర్చుని చేద్దాం. గోముఖాసన్. ఆవు ముఖం వలె కూర్చోవాలి. ఎవరైతే ఈ గోముఖాసనలో ఎక్కువగా కూర్చుంటారో, ఎక్కువగా కౌంటర్లో కూర్చున్న వాళ్ళకి, కంప్యూటర్ దగ్గర కూర్చున్న వాళ్ళకి, అలాగే ఆఫీసులో ఎక్కువగా కూర్చున్న వాళ్ళకి ఫైల్స్ కంప్లైంట్ చెప్పొస్తుంది. అంటే గుదస్థానంలో ఎక్కువగా మొలలు రావడం కానీ, దొరలు రావడం కానీ, అనేక రకాలైన ఇన్ఫెక్షన్స్ కానీ పెరుగుతుంటాయి. అటువంటి తగ్గాలంటే గోముఖాసనం చక్కగా చేయాలి. సో గోముఖాసనం అమ్మ ఇటువైపు తిరిగి చేయాలి. సో గోముఖాసనం చేస్తున్న ఈ పాపం చూసినట్టుగా కుడి తొడని పై పెట్టుకోండి. ఫస్ట్ కుడి తొడని పై పెట్టుకొని కుడి చేతిని శ్వాస తీసుకుంటూ పైకి లేపాలి. ఓకేనా? చక్కగా గోముఖాసనం వేస్తున్నారు. చూడండి తెలియని డెమో చూడండి. ఇంటికి అందరూ ఇక్కడ కూర్చున్న అందరూ సీనియర్ సాధకులే కూర్చున్నారు. గుడ్, వెరీ గుడ్. ఇక్కడ ఎల్బో ఏదైతే ఉందో సాధ్యమైనంత ఆకాశం చూపించేది పెట్టండి. మీ చూపు ఎదురుగా ఉండాలి. 2 చేతులు అందడానికి ప్రయత్నం చేయండి. ఇబ్బంది పడకండి. ఇది గోముఖాసనం. ఇక్కడ చూడండి ఆవు ముఖం వల్లే కనిపిస్తుంది. కింది దవడ పై దవడ, అందుకే దీన్ని గోముఖాసనం అంటారు. ఒక్క 10 దీర్ఘశ్వాసలు తీసుకోండి. గుడ్. శ్వాస తీసుకుంటూ పైకి చేయండి. చేతిని చక్కగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు లెగ్ మార్చండి అటు నుంచి ఇటు. వేసేయండి, ఆపోజిట్ వేసేయండి. గోముఖాసనం. శ్వాస తీసుకుంటూ పైకి లేపాలి. ఓకేనా? ఎదురుగా చూడండి. ఓకేనా? చక్కగా రిలాక్స్ అవ్వండి. ఓకేనా? స్ట్రెచ్ యువర్ లెగ్స్. కాళ్ళు చాపుకోండి. కంఫర్ట్గా కూర్చోండి. కాసేపు రిలాక్సేషన్ని మనం ఎంజాయ్ చేయడం రావాలి. క్లాస్లో ఇప్పుడు కూడా పెయిన్ ఎంజాయ్ చేయగలగాలి, రిలాక్సేషన్ ఎంజాయ్ చేయాలి. మీ 2 కాళ్ళు రిలాక్స్ అయిపోయిన తర్వాత, రిలీఫ్ అయిపోయిన తర్వాత, ఆసన రిలాక్సేషన్ అయిపోయిన తర్వాత ఎక్కడ పెయిన్ రిలీఫ్ అయిందో గమనించగలగాలి. ఓకేనా? థర్డ్ వన్ అండ్ లాస్ట్ వన్ సిట్టింగ్ ఆసనాస్లో మనకి 4 రకాల ఆసనాలు ఉంటాయి. 1 స్టాండింగ్ ఆసనాస్, 2 సిట్టింగ్ ఆసనాస్, 3 బెల్లెకిద్ర పడుతున్న ఆసనాలు, 4 బోర్లా పడుతున్న ఆసనాలు. స్టాండింగ్, సిట్టింగ్ అవుతుంది. ఓకే, మరొక ఆసనం చేద్దాం. ఇలా కూర్చున్న తర్వాత పూర్వోత్తరాసనం. పూర్వోత్తరాసనం అంటే 2 కాళ్ళు బాగా పొడవుగా చాపుకోండి. చేతులు చక్కగా సపోర్ట్ తీసుకోండి. శ్వాస తీసుకుంటూ మీ శరీరాన్ని పైగా ఎత్తాం. చూడండి హరీష్ చూడండి ఎంత లేపాడు. విజయ్ అంతే. ఒక్క 10 దీర్ఘశ్వాసలు తీసుకోండి. శిరస్సు వెనక్కి పడేయండి. శిరస్సు వెనక్కి పడేయండి. దీన్ని పూర్వోత్తరాసనం అంటారు. కాళ్ళ యొక్క పిక్కలకి మంచి బలాన్ని ఇస్తుంది. నడుముకి చక్కని బలాన్ని ఇస్తుంది. భుజశక్తి బాగా పెరుగుతుంది. ఓకే, చక్కగా రిలాక్స్ అవ్వండి. చక్కగా కూర్చోండి. ఓకేనా? ఒక 2 ఆసనాలు పడుకుని చేద్దాం. నెమ్మది అలా వెనక్కి పడుకోండి. ఒక 2 ఆసనాలు చేద్దాం పడుకునేవి.
చక్కగా శవాసనం కళ్ళు మూసుకోండి. చక్కగా కళ్ళు మూసుకోండి. ప్రశాంతంగా రిలాక్సేషన్ మీన్స్ శవాసనం అంటే ఏంటంటే దీనికి మరో పేరు అమృతాసనం. చక్కగా అబ్బా ఇక్కడ నా ఇంట్లో నేను రిలాక్స్ అవుతున్నాను ఫీలింగ్ ఉండాలి. అనీజీ ఫీల్ అనేది ఉండకూడదు, కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు మీ అందరికీ కూడా చక్కగా జీవితంలో ఎప్పుడు నడుము నొప్పులు వచ్చినా సరే చక్కగా ఒక ట్యాబ్లెట్లా పనిచేసే ఆసనం ఉంది. దాన్నే సేతుబంధ ఆసనం అంటారు. బ్రిడ్జ్ పోజ్ సేతుబంధ ఆసన. ఒకసారి అక్కడ డెమోలోని వైష్ణవి వేస్తుంది. చక్కగా వేడి ఇప్పుడు కూర్చున్నటువంటి మీకు చక్కగా నడు ఎంతో చక్కగా రిలాక్స్ అవుతుంది. చూడండి బ్రిడ్జ్ పోజ్. తలని కిందకి పెడతారు, వచ్చిన ముందు వేయండి, వేరే వాళ్ళు చక్కగా రిలాక్స్ అవ్వండి. కిషోర్ వేసే మీకు వచ్చి ఓకే సార్ బాగుంది. దాన్ని బ్రిడ్జ్ పోజ్ అంటారు. చూడండి నడుము చూడండి ఎంత చక్కగా రిలాక్స్ అవుతుందో. చిన్న చెస్ట్ టచ్ అవ్వాలి. సేతు బంధాసన్. సేతు అంటే వంతెన, వంతెనలో రావాలి. చక్కగా రిలాక్స్ అవ్వండి. కాలు పొడవుగా పెట్టుకోండి. చక్కగా కాలు పొడవుగా పెట్టుకోండి, రిలాక్స్ అవ్వండి. రెండు చేతులు మెడకని పెట్టుకోండి. ఇప్పుడు ఉత్తాన పాదాసనం చేద్దాం. ఎవరైతే ఎక్కువ దూరం నడలేకపోతున్నాం, పాదాల్లోని ముళ్ళు గుచ్చుకున్నట్టు తిమ్మిర్లు ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది అన్న వాళ్ళందరికీ కూడా ఉత్తాన పాదాసనం చక్కగా పనిచేస్తుంది. మీరు నడలేకపోతున్నాం అండి, మా పాదాల్లోని చెమటలు పడుతున్నాయి అన్న వాళ్ళందరికీ కూడా చక్కగా ఆసనం ఉత్తాన పాదాసనం. చక్కగా మెడకని చేతులు లాక్ చేస్తున్నారు కదా, రెండు పాదాలు దగ్గర పెట్టుకోండి. చక్కగా రెండు పాదాలు దగ్గర పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే శ్వాస తీసుకుంటూ రెండు పాదాలు అలా గాలిలో లేపండి 45 degrees. అంతే అంతే చాలు చాలు. చక్కగా వెన్నుముక కింది భాగంలో చిన్న వైబ్రేషన్ వస్తుంది, ఇక్కడ గమనించండి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుంటే లోపల ఏం చేస్తుందో తెలుస్తుంది. గుడ్. ఒక్క 10 దీర్ఘశ్వాస తీసుకోండి. చక్కగా నడుముకి ఎంతో బలాన్ని ఇస్తుంది. తొడ ఎముక మన శరీరంలో అత్యంత బలమైన దృఢమైన తొడ ఎముక బలాన్ని ఇస్తుంది. శ్వాస వదులుతూ రెండు చేతులు కింద పెట్టేసేయండి, రెండు కాళ్ళు కింద పెట్టేసేయండి. గుడ్. చక్కగా రిలాక్స్ అవ్వండి. పడుకునే రెండు ఆసనాలు అయ్యి ఇక తర్వాత కూర్చునేటువంటి ప్రాణాయామ చేద్దాం. మరి వ్యాధికి సమయం కూడా మాకు సరిపోవాలి కాబట్టి చక్కగా అందరూ ఎడమ వైపు తిరిగి లేచి కూర్చోండి. ఎడమ వైపు తిరిగి లేచి కూర్చోండి. చక్కగా ప్రాణాయామ చేద్దాం. ఓకే, కళ్ళు మూసుకోండి. చక్కగా బ్యాక్ బోన్ ఎక్కడ స్ట్రైట్ పెట్టుకోండి. కళ్ళు మూసుకోండి. కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. ఇప్పటివరకు ఏ ఆసనాలు వేశారో, నేను ఏం మాటలు చెప్పారో ఒకసారి రిపీట్ చేసుకోండి మనసులో. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒక రెండు చేసి కపాలభాతి ప్రాక్టీస్ చేద్దాం. కపాలభాతి ఒకసారి కళ్ళు తెరవండి అందరూ కూడా. కపాలభాతి, కపాల అంటే బుర్ర, బాతి అంటే శుభ్రం చేయడం. ఇప్పుడు ఈ బుర్రలో ఉన్న మలినాలు ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రం చేయడం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఈ కరోనా ఎఫెక్ట్ అంతా మీ అందరికి తెలుసు. దాని యొక్క విశృంఖలంగా ఎలా విజృంభిస్తుందో అందరూ తెలుసు. మరి దాన్ని ఆ వైరస్ ఏదైతే ఉందో దాన్ని మనం దరిచేరకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాల్సినటువంటి ఈ క్రియ కపాలభాతి క్రియ ఏదైతే ఉందో దాన్ని మనం చేస్తాం. శ్వాస వ్యవస్థ ఏదైతే ఉందో ఈ ట్రాకియా ఈ వే ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నాం. శుభ్రం చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ చేరకుండా ఉంటే ఈ వైరస్ సిట్టింగ్ అవ్వడానికి దాని యొక్క అకామిడేషన్ యొక్క ప్లేస్ లేకపోవడం వల్ల అది లోపల దరిచేరదు. అందువల్ల ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి అప్పుడు కపాలభాతి ప్రాక్టీస్. కపాలంటే బుర్ర, బాతి అంటే శుభ్రం చేయడం. బుర్రలో మళ్ళీ బయట తీయడానికి ఒకటే మార్గం ఉంది, మరో మార్గం లేదు. ఈ మార్గాన్ని అనుసరించవలసింది ఎవరైనా సరే. మన శరీరాన్ని శుద్ధి చేయడానికి రెండు మార్గాలు. ఒకటి యోగ సాధన ద్వారా మన శరీరం శుద్ధి అవుతుంది, రెండు జలం నీరు ద్వారా శుద్ధి అవుతుంది. ఓకేనా? ఒకసారి నేను చెప్తాను, చేతులు ఇలా పెట్టుకోండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ గమనించండి. తర్వాత మీ చేతులు చూడండి కాదు. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి 20 times.
చక్కగా రిలాక్స్ అవ్వండి. గుడ్. నౌ సైడ్స్. ఓకే చూడండిగా. ఓకేనా, చక్కగా రిలాక్స్ అవ్వండి. మా శరీరం చక్కగా ఈ శ్వాస వ్యవస్థ ఏదైతుందో, శ్వాసనం ఏదైతుందో అది క్లీన్ అయింది. నాడి శుద్ధి. రెండు చేతులు మోకాలపై పెట్టుకోండి. చక్కగా మోకాలపై పెట్టుకోండి. వెనుముక నిటారు పెట్టుకోండి. కపాలభాతి ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, కపాలభాతి తెలుసు కదా, శ్వాస వదులుతూ ఉండాలి. శ్వాస మీరు తీసుకోవద్దు. పొట్ట లోపల లాగుతారు, శ్వాస వదులుతున్నారు. గమనించండి. చూడండి నా పొట్ట చూడండి. ప్రాక్టీస్ చేయండి అందరూ కూడా. కళ్ళు మూసుకోండి. చక్కగా కళ్ళు మూసుకుంటే లోపల ఏం జరుగుతుందో మీరు గమనించడానికి అవకాశం ఉంటుంది. అది మా చైర్లో కూర్చున్న ఒకసారి చెయ్యండి, పర్లేదు, తప్పలేదు. మీరు చేస్తున్న మేమే అనుకో, చేయండి. మీరేం అనుకుంటా వేడి మానేస్తున్నారు, చేయండి. ఓకేనా, చక్కగా రిలాక్స్ అవ్వండి. ఈ సాధనని మీరు మన ఇంట్లో చేసుకోవచ్చు. బెస్ట్ ఉంది ఇక్కడ మోడల్స్ చూస్తుంది కాబట్టి అందులో విలోమ ఒక 5-10+10 చేసేసిన తర్వాత పిల్లలు ప్రదర్శన చేస్తారు. ఆ పిల్లలు ఏం ప్రదర్శన చేస్తారో అసలు చూద్దాం. ఓకేనా, సో చక్కగా మీ కుడి చేతిని చూపుడు వేలు మధ్య వేలుని బాగా ఫోల్డ్ చేసుకోండి. బొట్ట వేలు ఉంగరపు వేలు వాడుదాం. ఓకేనా, అనులోమ విలోమ అంటే అర్థం ఏంటంటే చక్కగా మీ కుడి నాసికా రంధ్రాన్ని మూయండి. మూసి చూడండి. నెమ్మదిగా శ్వాసని గమనించండి. చక్కటి చల్లటి గాలి లోపలికి వెళ్తుంది, మన అలాగే రివర్స్ వస్తుంది. ఓకేనా, చక్కగా రిలాక్స్ అవ్వండి. చేతి కింద పెట్టేసుకోండి. సరే అండి, వర్క్ చేస్తున్నారు. అలా నెక్స్ట్ హరీష్ ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారు. అలా మన డాక్టర్ గారు మీ అందరికీ సుపరిచితులే, ప్రత్యేకంగా ఆయన గురించి పరిచయం చేయవలసి. అట్లాగే మీరు ముగ్గురు కూడా కొన్ని ఆసనాలు చేస్తారు. ఒకసారి డెమో చూద్దాం. ఓకే, మొట్టమొదటిగా సార్ పర్లేదు. ఓకేనా సార్, మొట్టమొదటిగా తాడాసనం. చక్కగా ఆఫీస్ చేస్తున్నారు. తాడాసనం వేసేయండి సార్. శ్వాస తీసుకుంటూ చక్కగా తాడాసనం వేస్తున్నారు. యాక్చువల్లీ చూడండి, పెద్దవాళ్ళు ఎవరికైతే మోషన్ సరిగా అవ్వలేదు, అండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే, మోషన్ సరిగా అవ్వలేదు వాళ్ళకి చక్కగా గోరువెచ్చగా 2 గ్లాసులు మంచిగా తాగి ఈ తాడాసనం బాగా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో చక్కగా మోషన్ అవుతుంది. చిన్నపిల్లలు చేయించడం ఏమవుతుంది, చక్కగా ఎదుగుదల బాగుంటుంది చిన్నపిల్లలు. ఇది తాడాసనం. ఓకే, చక్కగా రిలాక్స్ అవ్వండి సార్. టోటల్గా రిలాక్స్ అయిపోండి. అలాగే నెక్స్ట్ సెకండ్ వన్ వృక్షాసనం. చక్కగా వృక్షాసనం చేస్తున్నారు. కాన్సన్ట్రేషన్కి అంటే ఎవరైతే ఏకాగ్రత చక్కగా పనిచేస్తుంది, పర్లేదు చేయండి. ఏకాగ్రతకి బాగా ఉపయోగపడుతుంది. ఇది వృక్షాసనం. పిల్లల్లో కూడా చక్కగా ఏకాగ్రత ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా మనం ఏం చేస్తున్నాం, వ్యాపారం నుండి, ఉద్యోగం నుండి ఏం చేస్తే దానిపై మన దృష్టి ఉంటుంది వృక్షాసనం బాగా చేస్తే. ఓకే, చక్కగా రిలాక్స్ అవ్వండి. థర్డ్ వన్ నటరాజాసనం. నటరాజాసనం ఇది కూడా మరొకటి ఏకాగ్రత ఆసనం, నటరాజాసనం. అంతే, చక్కగా బ్యాలెన్సింగ్ ఆసనం ఇది. మరి ఏజ్లో కూడా ఇంజనీర్ డాక్టర్ గారికి ఇంజనీర్ 65 నియర్లీ 70లో కూడా చేస్తున్నారంటే చాలా మనం చూసి మనం బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే చివరి మ్యాచర్ కూడా. గుడ్, చక్కగా రిలాక్స్ అవ్వండి.
అట్లాగే 7 ఆసన సిరీస్ ఉంది. మరి 7 ఆసన సిరీస్ ఉంది అంటే కుదించుకొని 7 ఆసనాలు ఉన్నాయి ఫైనల్ గా. ఈ 7 ఆసనాస్ కేవలం టైం లేనప్పుడు కూడా కనీసం పావు గంటలో 7 ఆసనాస్ ప్రాక్టీస్ చేస్తే మన ఆరోగ్యం బాగుంటుంది అనే ఉద్దేశం మీద 7 ఆసనాస్ పెట్టారు. చక్కగా శవాసనం రిలాక్స్ అవ్వండి సార్. ఆ మ్యాట్ మీరు తెచ్చుకోండి, ఆ మ్యాట్ మీరు వేసుకోండి. సర్వాంగాసనం ఏంటి? ఫస్ట్ సర్వాంగాలకి ఆసనం అండి. ఇది 84 లక్షల ఆసనాల్లో రాణి ఆసనం అంటారు దీన్ని. చూడండి ఎంత చక్కగా గట్టి క్లాస్తో వెళ్ళి స్వాగతం ఈ ఆసనాలకి సర్వాంగాసనం. చక్కగా సర్వాంగాసనం 84 లక్షల ఆసనాలు దీన్ని రాణి ఆసనం అంటారు. థైరాయిడ్ వల్ల ఎవరైతే బాగా లావు అయిపోతున్నారో వాళ్ళు ఈ ఆసనం చేసినట్టయితే చక్కగా సన్నబడటం కానీ చక్కగా శరీర రూపం ఉంటుంది, బాగుంటుంది. ఓకే, చక్కగా రిలాక్స్ అవ్వండి, చక్కగా రిలాక్స్ అవ్వండి. మత్స్యాసనం. మత్స్య అంటే చేప. ఇప్పుడు ఈ ఆసనం మత్స్యాసనం వేస్తే ఎవరైతే చక్కగా మత్స్యాసనం వేస్తారో దీనికి కౌంటర్ ఆసనం. ఇందాక మనం వేసినప్పుడు మెడ నొక్కింది, ఇప్పుడు మెడ చక్కగా విస్తారంగా ఉంది. ఇది వాటర్లో ఎవరైతే వేస్తారో చక్కగా తేలుండి వచ్చేది పవనీ ముద్ర అంటారు. వాటర్లో వేస్తే దీన్ని ఎంతసేపు వేస్తే తేలి ఉండొచ్చు వాటర్లో. మీకు మీకు నచ్చిన వేరియేషన్లో ఏదైనా ఒక వేరియేషన్ తీసుకోండి. జఠర పరివర్తనాసన్. జఠర అంటే పొట్ట, పరివర్తన అంటే మార్పు, పొట్టలో వచ్చే మార్పులు అనమాట. మనకి దీనికి వచ్చాడు జఠర అంటే పొట్ట, పొట్టలో వచ్చిన మార్పులన్నీ కూడా పొట్టతోనే మనం స్టార్ట్ అవుతాయి వ్యాధులు రావడం. అందుకే మనం పొట్టగా బాగా పని చెప్పాలి. జఠర అంటే పొట్ట, పరివర్తన మార్పు, పొట్టలో వచ్చే మార్పు. చక్కగా రిలాక్స్ అవ్వండి. వాత, పిత, కఫ మన శరీరంలో అపానవాయువులన్నీ బయటకు పోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. బోర్ల పట్టుకోండి, చక్కగా బోర్ల పట్టుకోండి. సార్ అదే చక్కగా ఈ పొజిషన్లో బ్రీతింగ్ తీసుకోవడం వల్ల చక్కగా వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమంటే తగ్గుతాయి. ఓకే సార్, శ్వాస తీసుకుని పైకి లేకండి. అది చక్కగా ఈ మూమెంట్స్ అవడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి అపారవాయువు బయటికి పోతే ఓకే చక్కగా రిలాక్స్ అవ్వండి. చక్కగా లేచి కూర్చోండి, చక్కగా లేచి కూర్చోండి. అర్ధమచ్చేంద్రాసనం అంటే అర్ధమచ్చేంద్ర రాజు గడిగడికి ఎలా కూర్చునేవాడు అంట. అందుకే దీనికి ఆసనంకి అర్ధమచ్చేంద్రాసనం వచ్చింది. ఇప్పుడు దీన్ని కలియాసనం అంటారు. అంటే కలియుగంలో ప్రతి ఒక్కరు వేయవలసిన ఆసనం ఇది. ఎవరైతే చక్కగా కలియుగంలో ఈ ఆసనం వేస్తారో వాళ్ళకి జీవితంలో డయాబెటిక్, మధుమేహ వ్యాధి అనేది మన దరి చేరుకుంటున్నారంటే మాత్రం అర్ధమచ్చేంద్రాసనం వేయాలి. కూర్చో కూర్చో పాచాపండి, యాక్షన్ వేసేయండి, చక్కగా అర్ధమచ్చేంద్రాసనం వేసేయండి. వేసేయండి సార్. ఓకేనా? చేతులు వెనక్కి తిరిగి చూడండి. పర్లేదు రైతే. సో ఇది అర్ధమచ్చేంద్రాసనం. అంటే మన పొట్టలో ఉన్నటువంటి ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. పొట్ట ఎక్కడ నొక్కుతుంది అక్కడ ఇన్సులిన్. మనకు కావాల్సిన మెడిసిన్స్ అన్నీ మన శరీరంలో ఉన్నాయి. మనం అవి వాడడం అనేసి బయట ఉన్న మెడిసిన్స్ ఎక్కి కూడా ప్రయత్నం చేస్తాం అంతే. మన చిన్న ప్రయత్నం చేస్తాం అంతే. చక్కగా రిలాక్స్ అవ్వండి. పశ్చిమోత్తాన నాడి మన శరీరంలోని ఇక్కడ నుంచి ఇలా కంటిన్యూగా పశ్చిమోత్తాన నాడి ఉంటుంది బ్రెయిన్ వరకు, అది యాక్టివేట్ అవుతుంది. ఓకే, శ్వాస తీసుకోండి, చేతులను పైకి తీసుకోండి, శ్వాస వదులుతూ డౌన్. సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చక్కగా ఉపశమనం అవుతుంది. అలాగే మోకాళ్ళు నరాల బలహీనత, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా పశ్చిమోత్తాన నాడి. ఓకేనా? కుండలిని శక్తి బాగా అభివృద్ధి చెందుతుందండి. ఓకే, చక్కగా రిలాక్స్ అవ్వండి. కుండలిని శక్తి అంటే మన శరీరంలో ఏదైతే నిగూఢంగా శక్తి ఏదైతుందో అది బయట నుంచి బాగా రిలీజ్ అవ్వాలంటే ఈ ఆసనం వేసుకోవాలి. ఓకే, లాస్ట్ వన్ అర్ధమయూరాసనం. ఫస్ట్ వజ్రాసనం కూర్చోండి, చక్కగా వజ్రాసనం కూర్చోండి. అర్ధమయూరాసనం వేసేయండి. చిన్న నమూనా అర్ధమయూరాసనం. మయూరం అంటే నెమలి, అంటే మనం సగమే వేస్తున్నాం. మయూరాసనం సగమే వేస్తాం కూడా అర్ధమయూరాసనం. ఓకేనా?
ఓకే సార్, మన పొట్టలో మళ్ళీ కానీ బ్రెయిన్లో మళ్ళీ కానీ బయటకు పోవడానికి మయూరాసనం. యాక్చువల్ అసలు నేను వేసి చూపిస్తాను. చక్కగా రిలాక్స్ అవ్వండి సార్, చక్కగా వేసి నిల్చోండి. ఓకే, ఇది అర్థమైంది సార్, వేసి నిల్చోండి గట్టిగా. మరి అందరూ కూడా క్లాప్తో ఇక్కడ ఉన్నది మన చెప్పుకోదగ్గర ఏంటంటే చాలామంది ఎస్పెషలీ డాక్టర్స్ ఎస్పెషలీ ఏమాత్రం పెయిన్స్ వచ్చినా మీరు కంగా పట్టండి, ఇంకా సాధన చేయకండి అని ఇలా చెప్పడం, లేదంటే ఇలా కొద్దిగా ఇబ్బంది పడుతుంది. కానీ మా ఈవేళ 21 జూన్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈవేళ ఈ కార్యక్రమం మన సెంటర్లో చేస్తున్నాం. ఈ 21st యోగా డే ఎందుకు పెట్టారో మీకు అవగాహన ఉందా? ఎందుకంటే ఈరోజే మన ఉత్తరాయణం దక్షిణాయనం అని మనం విని ఉంటాం కదా, చేంజింగ్ డే. ఉత్తరాయణం పగలు ఎక్కువ ఉంటుంది, దక్షిణాయనం ఈవేళ పగలు ఎక్కువ ఉంటుంది. ఈ రోజున మన ఇంటర్నేషనల్ యోగా డే గుర్తించి మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ యోగా డేని మనం అరేంజ్ చేస్తాం. అంతకుముందు లేదు. ఎందుకంటే ఈ యోగా యొక్క ఇంపార్టెన్స్ మనం అందరం తెలుసుకోవాలి. భారతదేశంలో ఉన్న పౌరులైన మనం అందరూ తెలుసుకోవాలి. ఇదేంటంటే దీనికి ఆది మూల పురుషుడు పతాంజలి అని మహర్షి. అతను ఎప్పుడు వాడు మోర్ దాన్ 10,000 సంవత్సరాలు పైబడిన వ్యక్తి ఆయన. ఆ రోజే మన యొక్క భారతదేశంలో ఈ చెప్పాలంటే అప్పుడు వీళ్ళే డాక్టర్స్ యోగా ద్వారానే అన్ని రుగ్మతులు మనకి చేసేవారు, ట్రీట్మెంట్ చేసేవారు. అప్పటి నుంచి ఉన్న ఇప్పుడు మన యొక్క యోగా 135 దేశాల్లో స్ప్రెడ్ అయి ఉంది. మనం చేయడానికి వెనకాడుతున్నాం, కానీ ఇతర కంట్రీస్లో 135 కంట్రీస్లో యోగా సెంటర్స్ పెద్ద పెద్ద అన్నీ ఉంటే వాళ్ళు చేస్తున్నారు రెగ్యులర్గా. ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉందంటే పూర్వం మనకి ఇంకా అడ్వాన్స్డ్ మెడికల్ టైంలోనే ఇవన్నీ అడ్వాన్స్గా వచ్చాయి. ఎందుకంటే యోగా అంటే ఏంటి? కలయిక. యోగా అంటే కలయిక. ఆసనం అంటే మన పాశ్చర్, మన బాడీ మూవ్మెంట్ చేసిన పాశ్చర్. యోగాసనం అంటే కలయిక పెట్టిన ఆసన అంటే జీవాత్మ మన మెంటల్, దాన్నే మళ్ళీ పరమాత్మ, ఆత్మ పరమాత్మ. ఈ మూడింటిని కలిగి చేసేదే యోగాసనము. యోగాసనం అంటే అలాగ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో అన్నిట్లో ఫిట్నెస్ వస్తుంది. ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది, మెంటల్ ఫిట్నెస్ వస్తుంది, సోషల్ ఫిట్నెస్ వస్తుంది, స్పిరిచువల్ ఫిట్నెస్ వస్తుంది. ఈ నాలుగిట్లో ఎవరైతే ఫిట్గా ఉంటారో వాళ్ళే అసలైన సిసలైన ఆరోగ్యవంతులు. ఈ ఫిట్నెస్ మన ఇంపార్టెంట్. నేను ఫిజికల్గా ఫిట్గా ఉన్నాను పర్వాలేదంటే కాదు, స్పిరిచువల్ ఫిట్నెస్ కూడా ఇందులో వస్తుంది. అన్నీ ఇందులో కలుస్తాయి. అంత ఇంపార్టెన్స్ ఉంది యోగా. మన బోర్డర్ ఎక్సర్సైజెస్, వాకింగ్ అని, రన్నింగ్ అని, ఏరోబెటిక్స్ అని, మన జిమ్ అని అన్నీ ఉన్నాయి. బట్ ఈ యోగాసనాలు మాత్రం ఇట్స్ క్వైట్ డిఫరెంట్. అది అర్థం చేసుకోవాలి. దీనికి మనం ఎలా చేయాలన్నది ప్రతి వ్యక్తికి, మన పిల్లలకు కూడా నేర్పాలి ఈ వ్యవస్థను. ఎందుకంటే మనకు అందరికీ మా అబ్బాయి బాగా చదువుకోవాలని చూస్తారు, అలాగే ఉద్యోగస్తులు స్టూడెంట్స్ మంచి ఉద్యోగం సంపాదించాలని చూస్తారు, డాక్టర్ మంచి ప్రాక్టీస్ అభివృద్ధి చెందాలని చూస్తారు, లాయర్ మంచి ప్రాక్టీస్ చేయాలని చూస్తారు, అలాగే వ్యవసాయదారు మంచి వ్యవసాయం చేయాలని అందరికీ ఉంటుంది. బిజినెస్ పీపుల్ బిజినెస్ ఆలోచన ఉండాలి. ఈ అన్నిటికీ మూలం ఏంటి? ఆరోగ్యం. ఈ ఆరోగ్యము కోసం ఎవరో తాపత్రపడతారు. నిరంతరము ఎలా ప్రాక్టీస్ చేయాలని డాక్టర్గా నేను అనుకుంటాను. టైం ఇవ్వలేదు. మనకు ఉన్న 24 గంటల్లో 1 గంట కంపల్సరీగా ఈ యోగాసనాలు కంపల్సరీగా చేయాలి. 1 గంట ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి. ఈ రెండు కలిగి ఉన్నప్పుడే మీరు అసలైన శిశులైన ఆరోగ్యవంతులు. ఫిట్ అన్నమాట. ఎవడు ఫిట్ ఆరోగ్యంగా పెట్టారు. ఈ రెండు ఇంపార్టెంట్. ఎందుకంటే మన స్కూల్లో ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీ ఎవరు నేర్పరు.
మనం ఓన్గా మనం నేర్చుకోవాలి, చదవాలి. అలాగే ఈ ఫిట్నెస్ కూడా ఎవరో ఎక్కడ స్కూల్లో కూడా ఉండదు. ఇప్పుడు ఏదైతే నిరంతరము కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఎన్ని పర్సెంటేజ్ వస్తుంది, ఏ గ్రేడ్ ఇదే. పూర్వం మనకి మార్నింగ్ 9 to 1, ఈవినింగ్ 2 to 4 ఉంటుంది. లాస్ట్లో కంపల్సరీగా గ్రౌండ్కి వెళ్ళవలసిందే. ఇప్పుడు ఎంతమంది గ్రౌండ్కి వెళ్తున్నారు? పిల్లలు గ్రౌండ్ ఉన్న స్కూల్కి మన పిల్లల్ని పంపిస్తున్నామా? గ్రౌండ్ ఉన్న స్కూల్ మనం పంపించాం. అయ్యే గవర్నమెంట్ స్కూల్లో అయితే గ్రౌండ్లు ఉంటాయి. మనంతా ప్రైవేట్ ఆర్గనైజేషన్లోకి వెళ్ళిపోయి కార్పొరేట్ వ్యవస్థలోకి వెళ్ళిపోయి అక్కడ గ్రౌండ్లో ఉండదు, ఏ ఉండదు. మార్కులు ఎన్ని వస్తున్నాయి, ఇంజనీరింగ్ సీట్ వస్తుందా లేదా ఆలోచిస్తాం. సో ఇక్కడ ఎందుకు పాయింట్, ఆ పాయింట్ ఎందుకు చెప్పానంటే మన పిల్లలు ఈ ఇమోషన్స్ కంట్రోల్ చేసే శక్తి డెవలప్. సో మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలన్నది మనం ఎందుకంటే ఉన్నాయి అందరికీ 24 గంటలే. మరి 24 గంటలు ఉన్నప్పుడు మరి కొంతమంది బాగా ఎందుకు ఫిట్గా ఉంటారు, కొంతమంది ఎందుకు అన్ఫిట్గా ఉంటారు. ఆ టైం మేనేజ్మెంట్ కావాలి మనకి. ఉదయం తెల్లవారుజామునే 5 గంటలు లెగిస్తే కానీ మినిమం 5, 4:30 లేచినా మంచిది, 4కి లేచినా మంచిది. ఎవరైతే ముందు తెల్లవారుజామున లేవడం అలవాటు చేసుకుంటారో ఆ కుటుంబం చాలా అభివృద్ధి చెందింది. సప్తగిరి జ్యువెలర్స్ మన మల్లాపురం వచ్చి కూర్చున్నారు. వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరూ కూడా మా ఇంట్లో కొంచెం సాధన చేస్తారు, చక్కగా పిల్లలు ఇంట్రెస్ట్ చేస్తారు. ఓకే, చివరి ఇద్దరు పిల్లలు కూడా మరి లక్ష్మీదేవిపేట వాస్తవిక పిల్లలు. మీరు ఏ ఆసనం చేద్దాం అనుకున్నా ఒకసారి వేయండి, చూస్తాను. నేను ఏదే నువ్వు శీర్షాసనం వేయండి, నువ్వు పాదాంగ అష్టాసం ఉంది కదా, కాన్సన్ట్రేషన్ అది వేయమ్మా. మీ ఇద్దరు చివరిద్దరు కూడా మీకు ఏ ఆసనం ఒకసారి వేయండి, చూస్తాను. మత్స్యాసనం వేస్తావా? గుడ్. అది చివరిని వేస్తారు కదా, దాన్ని హలాసనం అంటారండి. హలము అంటే నాగలి. ఎంత చక్కగా ఉంటుందో అలాగే అట్నుంచి రెండోది ఈ అమ్మాయి వేసింది పాదాంగ అష్టాసనం, కాన్సన్ట్రేషన్ ఆసనం. అది గుడ్. చక్కగా రిలాక్స్ అవ్వండి. ఇక్కడ వేసింది మత్స్యాసనం, ప్లవనీ ముద్ర. అంటే ఇందాక మనం పొడవగా పెట్టేసి మీరు పద్మాసనలో వేసారు. గుడ్. ఇక్కడ చూడండి, ఈ అబ్బాయి వేసింది ఏంటంటే పద్మాసనం. ఈ ఆసనం ఎవరైతే బాగా వేస్తారో ఛాతిలో పిల్లలు ఎదుగుదల ఉండదు. చాలా మంది పిల్లలకి ఛాతి వెడలం కావాలంటే పద్మాసనం వేయాలండి. ఓకే నాన్న, రిలాక్స్ అవ్వండి. ఓకే, ఇంకా ఏం వేస్తారు? చూడండి, అబ్బాయి వేస్తారు. అమ్మా మీరు వేసే ఆసనం నాకు చూడదు, మీరు వేయండి. చూడండి, అబ్బాయి నుంచి సుప్త వీరాసనం వేసాడు. సుప్త అంటే పడుకోవడం, వీరాసనంలో పడుకున్నాడు. కాలు ఉన్నప్పుడు కీళ్ళనప్పుడు చక్కగా తగ్గిపోతుంది. ఓకే నాన్న, నువ్వు రిలాక్స్ అవ్వ. ఈ అమ్మాయి అంటే నౌకాసనం లేదా నావాసనం, బ్యాలెన్సింగ్ ఆసనం అన్నమాట. ఓకే, చక్కగా రిలాక్స్ అవ్వండి. ఇది నా ఇందాక మనం చూసాం కదా, పశ్చిమోత్తనాసనం, అది అన్నమాట. కొండలి చెట్టు బాగా చక్కగా డెవలప్ అవుతుంది. ఏటి వస్తుంది ఏంటమ్మా మీకు? చూడండి, అబ్బాయి నుంచి 84 లక్షల ఆసనాల్లో రాజు ఆసనం అంటారు. ఇందాక రాణి ఆసనం అయితే బాగాలేదు, దీన్ని రాజు ఆసనం అంటారు, శీర్షాసనం. రిలాక్స్. ఇది అశ్విని ముద్ర అంటారు. ఈ అబ్బాయి వేస్తుంది అశ్విని ముద్ర. చూడండి, ఈ అబ్బాయి కొద్దిగా అడ్వాన్స్ ఆసనం వేస్తున్నాడు. ఓకే, దీన్ని ఓంకారాసనం అంటారు. చక్కగా వేస్తున్నాడు ఈ అబ్బాయి. ఓకే, గుడ్. నాన్న ఎదురుగా చూడు, ఒకసారి ఎదురుగా చూడు. ఇంకా ఎదురుగా చూసాడు, చక్కగా గుడ్. రిలాక్స్ అవ్వండి. ఇంకా ఎవరికైనా ఏమైనా ఆసనం వస్తుంది? జాను స్థిరాసనం, 2 మోచేతులు కూడా నేల టచ్ చేయటూ ఉంటుంది, జాను స్థిరాసనం. ఇంకా ఏదైనా సరే. ఓకే, లాస్ట్ 2 minutes అంతే. 2 minutesలో వేయగలిగితే వేయండి, చక్కగా రిలాక్స్ అవుతే రిలాక్స్ అవ్వచ్చు. ఓకే, మా వైఫ్ని ఒకసారి ముందు రాము, మధ్యలో వచ్చి చక్రాసనం. ఈ అమ్మాయి నుంచి డిస్ట్రిక్ట్ మీట్కి, స్టేట్ మీట్కి, నేషనల్స్కి వెళ్తుంది ఈ అమ్మాయి. ఇది పూర్ణ చక్రాసనం అంటారు అది. ఓకే, రిలాక్స్ అవ్వచ్చు. చక్రాసనం ఇప్పుడు కూడా ఇటువైపు తిరిగి వేయాలమ్మా, ఎన్నిసార్లు చెప్తున్నాను. రిలాక్స్ అవ్వండి. అరే తల్లి, నేను వేస్తావా? ఓకే, కూర్చో, నేను వేస్తాను. ఓకే అమ్మ, ఓంకారాసనం వస్తుంది, సంఖ్యాసనం, ఓంకారాసనం. గుడ్. హలాసనం. ఓకేనా? ఓకేనా, దీన్ని సంఖ్యాసనం అంటారండి. చక్కగా రిలాక్స్ అవ్వండి. ఓకేనా పిల్లలు, మీరు ఏం వేస్తారా? చివరి నిద్రలు ఏనా? నేను వేస్తావా మా ఆసనాస్? ఓకే, గుడ్.
రాజు కాకపోతే వేయం ఒకటి లాస్ట్లో నేను ఒక 2 ఆసనాలు చేస్తాను. ఆసనాలు మీద క్లోజ్ చేద్దాం. ఓకే, రాజు కాకపోతే ఆసనం ఇక్కడ రిలాక్స్ అవ్వండి. సరే ఓకే సార్. ఇక్కడ వచ్చిన సభ్యులందరికీ నా నమస్కారాలు. యోగా అన్నది సనాతనమైన మన విద్య, కానీ ఎవరికి పెద్దగా తెలియదు. యోగా గురించి అడిగితే ఏ పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా తెలియదు. అయితే మన నరేంద్ర మోడీ గారు 2015 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిలో యోగా యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పారు. జూన్ 21వ తేదీ దీన్ని యోగా దినోత్సవంగా ప్రకటించారు. ఎందుకంటే భూగోళంలో ఉత్తరార్ధగోళంలో సూర్యుడు ఎక్కువసేపు ప్రకాశించే రోజు ఏదంటే జూన్ 21వ తేదీ. దానివల్ల మన భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది కాబట్టి మన కాలాన్ని అనుగుణంగా జూన్ 21వ తేదీని యోగా తేదీగా ప్రకటించారు. ఈ యోగా నేను చాలా చిన్నప్పుడు చేశాను. గురువు దగ్గర చేయలేదు, సొంతంగా చేసుకునేవాళ్ళవి. దానివల్ల ఓ పద్ధతి ఉండేది కాదు, బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండేది కానీ పద్ధతి ఉండేది కాదు. తర్వాత 1 ఇయర్ బట్టి ఇక్కడ నేను మన జనార్దన్ గారి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నాను. దీనివల్ల ఏమిటంటే యోగా వల్ల మన శారీరక ఇబ్బందులు ఏవి కూడా, అంటే మెయిన్ మన 50-60 ఏళ్ళ వయసులో వచ్చేది ఏమిటంటే జీర్ణకోశం సంబంధించిన ఇబ్బందులు ఇట్లాంటివన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ప్రాణాయామం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఎవరైనా సరే అభిప్రాయాలు ఎవరైనా సరే మీ యోగ సాధనలో ఎవరైనా సరే మాట్లాడదలుచుకుంటే, మధ్యప్రదేశ్లో అన్ని జైలు కూడా కరడగట్టిన నేరస్తులతో నిండిపోయాయి. లో అన్ని జైలు కూడా కరడగట్టిన నేరస్తులతో నిండిపోయాయి. ఇది మా మెయిన్ పేపర్లో వేసారు, మనకి ఈనాడు మెయిన్ పేపర్లో వేసారు అనమాట. ఇంకా ఈ చిన్న చిన్న పొరపాటు చేసిన వాళ్ళందరూ కూడా జైల్లో వేసేస్తుంటే మొత్తం జైల్లో నిండిపోయి ఈ ఖైదీలు అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద నేరస్తులతో పరిచయం అయిపోయి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇంకా పెద్ద పెద్ద నేరాలు చేయడం మొదలెట్టారు. చూడండి, చిన్న పొరపాటు చేసిన జైల్లో వేస్తే వాడు సప్రవర్తనతో వస్తాడేమో అనుకుంటే వాళ్ళు చిన్న చిన్న పొరపాటు చేసి లోపలికి వెళ్తే పెద్ద పెద్ద నేరస్తులతో వాళ్ళు పరిచయాలు పెంచుకొని బయటకు వచ్చిన పెద్ద పెద్ద నేరాలు చేయడం మొదలైంది. ఎప్పుడైతే ఇలా జైల్లోని నిండిపోయి ఇంకా ఏ రకమైనటువంటి కంట్రోల్ చేయలేకపోతున్న సమయంలో ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మేధావులు కానీ అందరూ కూడా ఏం చేయలేని పరిస్థితిలో అప్పుడు మన సద్గురువులు ఎవరైతే ఉన్నారో ఈ భూమిపైన ఏంటంటే చక్కగా మన ఇండియాలో ఉన్నటువంటి ఈ ఈషా ఫౌండేషన్ జగ్గి వాసుదేవ్ గారు కానీ అలాగే పండిట్ రవిశంకర్ గురూజీ ఈయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ అధినేత కానీ వీళ్ళందరూ కూడా, అలాగే నెక్స్ట్ పతంజలి యోగ సమితిలో ఉన్నటువంటి బాబా రామ్దేవ్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూర్చున్నారు. సద్గురువులందరూ కూర్చొని ఏ విధంగా మనం ఈ మధ్యప్రదేశ్లో నేరగాలను తగ్గించాలని చెప్పి చూసి వాళ్ళు ఇచ్చారు సలహా. ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్కి ఏమి ఇచ్చారు సలహా, వీళ్ళకి ఖైదీలందరికీ కూడా మధ్యప్రదేశ్లో ఉన్న అన్ని జైల్లో కూడా చక్కగా వీళ్ళకి యోగ సాధన చేయించాడు. డైలీ ఎర్లీ మార్నింగ్ యోగ సాధన ఫస్ట్ క్లాస్, తర్వాత బిఫోర్ టిఫిన్స్, బిఫోర్ లంచ్, ఈవినింగ్, బిఫోర్ డిన్నర్, డైలీ 4-5 క్లాసులతో ఒక 6 నెలలు సూపర్గా యోగ సాధన చేయించారు ఖైదీలు అందరి చేతన. ఏంసరికి యోగ సాధన చేస్తే ఎలా ఉంటుందంటే అండి, మనకు తెలియకుండానే మనలో సత్ప్రవర్తన డెవలప్ అయిపోతుంది. మనకు తెలియదు ఏమీ, లోపల ఎటువంటి మార్పులు చేస్తుందో మనం గ్రహించే లోపలే మనలో చక్కగా సాఫ్ట్ కార్నర్ డెవలప్ అవుతుంది. ఆ సాఫ్ట్ కార్నర్ డెవలప్ అని ఇప్పుడు మధ్యప్రదేశ్లో జైల్లోంచి ఎవరైనా సరే బయటకు వచ్చిన ఖైదీలు ఇక మన నేరాలు చేయలేదు, మొత్తం టోటల్ నేరాలను 0 అయిపోయాయి. కనీసం 1 or 2% కూడా లేవు, నేరాలు 0 అయిపోయాయి. వాళ్ళందరూ బయటకు వచ్చేసి వాళ్ళపై నిఘా వ్యవస్థ పనిచేస్తుంది. ఇప్పటికీ కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చక్కగా బయటకు వచ్చిన తర్వాత ఈ కూలీలు గాను వ్యవసాయ కూలీలు గాను ఇలా పని చేసుకొని చక్కగా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని నేర ప్రవృత్తికి దూరంగా ఉండేట్టుగా చూసుకుంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్. అట్లాగే మరొకటి, మనం తీసుకున్న ఆహార పదార్థాల పైన మనకి చక్కగా మన డాక్టర్ గారికి సమయం తక్కువ ఉండడం వల్ల చెప్పలేదు, కానీ మనం తీసుకున్న ఆహార పదార్థాల కూడా పైన కూడా మన యొక్క ఆలోచన విధానం చాలా విపరీతంగా దానిపైన ప్రభావం చూపిస్తుంది. బెస్ట్ అని చెప్తే మహాత్మా గాంధీ జైల్లో ఉండేటప్పుడు వాళ్ళ ఖైదీ ఉరిపడితే ఆ ఖైదీ అడిగాడట, మహాత్మా గాంధీ గారు మన జైల్లో ఉన్నారు కదండి, నీ చివరి కోరిక ఏంటంటే ఆయనకి నా స్వహస్తాలతో వండి పెడతానని అన్నాడట. ఆయన గాంధీజీ గారు ఆయన ఆటోబయోగ్రఫీలో ఇది ఒక స్టోరీ అన్నమాట.
సరే జడ్జి గారు ఏమన్నారు, మన గాంధీజీ గారిని ఒక మాట అడిగి చెప్తాం ఏమే, ఆయన ఓకే అంటే నీ ఇష్టం అన్నారు. ఆయన అడిగారు, సార్ ఇలా ఉంది పరిస్థితి అంటే, తప్పే ఉంది చేసి పెట్టుకోవడానికి తిందాం. ఈ ఖైదీ పూర్తిగా నాన్ వెజ్ క్యాండిడేట్, గాంధీజీ గారు శాఖాహారి, పూర్తిగా ప్యూర్ శాఖాహారం అన్నమాట. సరే గాంధీజీ గారు ఏం తింటారో అదే వండి పెట్టాడు, గాంధీజీ గారు పుట్టించాడు, ఆయన తిన్నారు. ఆ వాళ్ళ నైట్ గాంధీజీ గారికి హింసతో కూడుకున్న ఆలోచన వచ్చింది. చూసారా, తిన్న ఆహార పదార్థాల వల్ల ఎఫెక్ట్ మన శరీరం పైన, మన బ్రెయిన్ పైన ఎలా పడుతుందో. సో అట్లా ఉంటుంది. అందువల్ల మనం తినేటప్పుడు కూడా సాధ్యమైనంత ఎవరైతే హోటల్స్లో బయట తిండి తినేవాడు, బయట హోటల్లో తినేవాడు ఏం చేస్తాడు, మన జోబి బరువు ఉందో లేదని చూస్తాడు. అట్లా ఇంట్లో తిండి పెట్టేవాళ్ళు మన పొట్ట వైపు తిరిగి చూస్తారు, తల్లి అవని భార్య అవని. అందులో సాధ్యం వరకు ఈ లోపలికి వెళ్ళేటువంటి ఆహార పదార్థాలు ఎప్పుడైతే నాణ్యంగా ఉంటాయో ఈ శరీర కొండాలు నాణ్యంగా ఉంటుంది. ముందు మనం ఆహార నియంత్రణ చాలా చక్కగా పాటించగలిగితే తర్వాత ఈ సాధనలన్నీ కూడా మన ఈ నాలిక 70 కేజీల శరీరాన్ని మనం నియంత్రించుకోకుండా నాలికే మన పొద్దులే ఉంటే మన శరీరం అంతా కూడా అయిపోతుంది. ఆ ఎఫెక్ట్ యంగ్ ఏజ్లో తెలియదు, 50 ఏజ్ దాటిన తర్వాత 45-50 ఏజ్ దాటిన తర్వాత ఎఫెక్ట్ పడుతుంది. సో మరి జూన్ 21 ఇవాళ మాత్రమే పెట్టడం గల కారణం ఏంటంటే మన అందరికీ ఆరోగ్యానికి చిహ్నం సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుడి సమక్షంలో మనం చేస్తున్నాం క్లాసు. అందరు పగల ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి ఈ రోజునే డిసైడ్ చేయడం జరిగింది, జూన్ 21. సో మరి ఇప్పుడు టైం చాలా కాలచేతం అవుతుంది కాబట్టి మరి ఇంతటితో మనం క్లాస్ ముగించేటప్పుడు ఇంకేం మాట్లాడినట్టు శివశంకర్ గారు, ఈయన ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్ ఈయన. సో ఈయన ఏం మాట్లాడతారో ఒకసారి విందాం మనం. చెప్పండి. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జనార్దన్ గారికి, సహకరిస్తున్నటువంటి మీ అందరికీ, విక్రమ్ హాస్పిటల్ అధినేత అయినటువంటి జి వెంకట సత్యనారాయణ గారికి కూడా పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఇక్కడ ఇటువంటి శిబిరం జరుగుతుంది అంటే చాలా ఆనందంగా ఉంది. మన భారతదేశ సనాతన విద్య అయినటువంటి యోగాకి ఎంతో ప్రాచుర్యం ఉంది. జనార్దన్ గారు, ఆయన మిస్సెస్ అయినటువంటి లీలా గారు, అలాంటి వారు మహనీయుల ప్రోత్సాహం వలన ఈ విద్య అందరికీ అందుబాటులోకి వచ్చి దీని యొక్క ప్రాముఖ్యత తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం మన యొక్క బిజీ షెడ్యూల్లో మన యొక్క ఆరోగ్యాన్ని విస్మరించి అనేకమైనటువంటి విషయాలపై మనం కాన్సన్ట్రేట్ చేసే ప్రక్రియలో ఇలాంటి మహనీయులు మనకి ఈ విషయాలన్నీ చెప్పి మన యొక్క బాధ్యతను తెలియపరుస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని మానసికంగా, శారీరకంగా బలపరచుకోవడానికి ఈ యొక్క యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియపరచడం వలన మనం మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండడానికి ఎంతో సహకరిస్తుంది. సో ఇటువంటి మంచి యాక్టివిటీని ప్రజలకు తీసుకువెళ్తూ నిస్వార్థంగా వాళ్ళ యొక్క సర్వీస్ని అందిస్తున్నందుకు గాను మా బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున జనార్దన్ గారికి విక్రమ్ హాస్పిటల్ అధినేత అయినటువంటి జి వెంకట సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఒక చిరు సన్మానాన్ని చేయాలని నిర్ణయించుకున్నాము. సో జనార్దన్ గారు పెద్ద మనసుతో మా యొక్క చిరు సన్మానాన్ని మన్నించి స్వీకరిస్తారని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. చెప్పండి మేడం.
లాస్ట్